పర్ఫెక్ట్గా ఉంది. ఈ డోర్ ఏంట్రా తీసేసి ఉంచారు? చెల్లు డోర్ వేయండి. పర్ఫెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జోష్ జోసెఫ్ని. ఈరోజు దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుడు ఈరోజు మీ జీవితాన్ని తలకిందులా ఆశీర్వదిస్తాడు. చెప్పాలంటే మీ జీవితాన్ని బంగారమయంగా మారుస్తాడు. ఏమే టిఫిన్ తీసురా. నువ్వు తెస్తున్నావేంటి? పెద్దం లేదా? పెద్దమ్మ స్నానానికి వెళ్ళింది. ఏంటి అన్నీ ఇంకా రీల్స్ పెట్టలేదా? ఏం చేస్తాడు అన్నయ్య? లోపల రీల్స్ చేస్తున్నాడు. ఎప్పుడు మారతాడో ఏంటో. దేవుడి పేరు వాడుకుంటున్నాడు కానీ దేవుళ్ళో ఎదగట్లేదు. బంగారం అంటే బాగానే ఉందిరా. ఈ ఉదయం నాకు బంగారం కాకపోయినా బంగారం అంతా ఇడ్లీ దొరికిందిరా. ఇంకా నువ్వు దేవుడి గురించి చెప్తున్నావు. ఈ ఇడ్లీ పిండి నా దేవుడు రా. అన్నయ్య, నీ వీడియోస్ చూసి అమ్మ ఉపవాసం మొదలెట్టింది. ఇంకా నీ వీడియోస్ ఈ వీడియో చూసింది అనుకో, ఇంకా అన్నం తింటాం మానేసిద్ది. ఇంకా నీ వీడియోస్ చూసి మేము టిఫిన్ తింటాం మానేస్తాం నీ కామెడీ వల్ల. అరే ఏంట్రా ఈడు దేవుడి వీడితో మాట్లాడుతున్నాడా లేదంటే గూగుల్ నుంచి ఎత్తుక్కొచ్చాడా? బ్రో, మీరు ఈ రోజు ఈ రీల్ లో చెప్పినట్టు ఉంటే కనుక మీకు క్రూసైడ్ లో ఛాన్స్ రాదేమో కానీ కుకింగ్ షోలో ఛాన్స్ వచ్చింది. సరే ఏమో రా, ఇడ్లీ అయితే బాగుంటా. మర్చిపోకండి, ఈరోజు సండే అందరు చర్చికి వెళ్ళండి. ఆమేన్. బొక్కలే ఈడల్లగా నేను అందరూ చెప్తున్నారు చూడరా. జాలీ ఆంటీ అయితే సైడ్ ఐడియాస్ చంపేసింది, ఈయనైతే రీల్స్ చేసి చంపేస్తాడు. మీరు ఇలానే అనండి రా, ఏదో రోజు నా మినిస్ట్రీ చాలా హైకి చేరుకుంటది. సరే పద, నా చర్చికి వెళ్దాము. వీళ్ళ ఆత్మ నడిపిస్తుంది. చెప్పండి, వీళ్ళ ఆత్మ నడిపించట్లేదు. వీళ్ళ ఆత్మకార్యం పనిచేస్తుంది, వీడికి ఆత్మ. కొంతమంది పని చేస్తారు పక్కన మాయమైపోతారు. అదేంట్రా అంత ఆసక్తిగా చేయమంటే చేయరు. ఎందుకు ఆసక్తిగా చేయరు చెప్పిన, ఇది పనిగానే చూస్తారు తప్ప బాధ్యతగా చూడరు అన్నమాట. ఈ చక్కటి బాధ్యతలు, ఈ పని విధానాలు, ఈ సువార్తలు, ఈ సంతోషం, భూమి మీద అన్నిటికన్నా గొప్ప సంతోషం అని చెప్పిన సువార్తలు తిరిగినంత సంతోషం ఇంకెక్కడ ఉండదండి. మీకు ఆ టేస్ట్ తెలిస్తే. అబ్బాబ్బా, వాక్యం అంటే అదిరా. ఆయన కానీ రీల్ చేసి ఉంటే ఎక్కడో ఉండేవాడు, నువ్వు ఉన్నావు. అక్కడ అయ్యారేమో పరిశుద్ధంగా ఉండమంటుంటే ఇక్కడ మానేశ్వరం కెమెరా స్టాండ్ చదువుకుంది. ఎవరంకులు అలా పైకెత్తున్నారు? బాబు, రీల్స్ లో దేవుడి పాటలు ఎక్కువే, కానీ రియల్ లైఫ్ లో దేవుడు ఎక్కడా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏసై ఉండడం కంటే నీ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ ఏసైతే ఉందా లేదా అని చూడు. అంకుల్, పోలీస్ స్పిరిట్ మూవీ డౌన్లోడ్ అవుతుంది కానీ వైఫై సరిగ్గా రాలేదు, ఒకసారి చూడండి. ప్రార్థన చేసుకోండి. అందరు బాగా చేస్తుంది. ఫాస్ట్గా అసలు అవ్వట్లేదు. హాయ్ గైస్, అందరు పొద్దున్న చర్చికి వెళ్ళారా? చర్చికి వెళ్ళే దారిలో మీకు ఇష్టమైన ఇల్లు కానీ కారు కానీ కనపడితే కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఆయిల్ పెట్టాను, దాన్ని తీసుకెళ్ళి సిలివేయండి, అది మీ ఇంటికి వచ్చేస్తాయి. ఆమేన్. ఏమైట్రా ఈడు చూడు అట్ట తయారైపోయాడు. మనం నడిపించే దారే తప్పు, లేదంటే ఆ దారిలో ఈడు తప్పుగా నడుస్తున్నాడో తెలియట్లేదు. దేవుడితో మాట్లాడడం నేర్చుకోరా అంటే వీడు రీల్స్ లో యాక్టింగ్ చేయడం నేర్చుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ అని గర్వపడాలా, లేక దేవుని పేరు ఉపయోగించుకున్నాడని బాధపడాలా? మనం ఇంకేం చేయలేం, అంతా దేవుడే చూసుకోగలడు. మనం ఉట్టి ప్రార్థనే చేయగలం.
హలో, అరే ఎక్కడున్నారా? మీరు ఎక్కడున్నా అర్జెంటుగా మన ఇంటి దగ్గర ఉన్న పార్క్కి వచ్చాను రా. ఎందుకో ఏదో నేను తర్వాత చెప్తాను మీకు విషయం. మీరు ముందైతే పార్క్కి వచ్చేయండి. తొందర రండి. ఇంతవరకు చేయాలి. ఇంత హడావుడిగా పిలిచాడంటే ఈడేదో పెద్ద స్కెచ్ చేసాడు. చూద్దాం బా. అయిరా మచ్చా, అరా వచ్చేసారా? ఏంట్రా పిలిచా? ఏం లేదురా, ఇంకొక 10,000 ఫాలోవర్స్ కనుక మనకు వచ్చారనుకో, మన ఇన్స్టా పేజ్ లో 1 million ఫాలోవర్స్ అయిపోతారా. ఇప్పుడు ఏం చేస్తా అయితే? ఏం లేదు, నేను చెప్పడం ఎందుకు, మీరే చూస్తారుగా, డైరెక్ట్ నేను చూపిస్తా, చూడండి, షాక్ అయిపోతారు ఇద్దరు. ఓకే. ఓకే. ఈడేదో పెద్ద స్కెచ్ చేస్తున్నాడు. కొంప తీసేదాన్ని కొంప ముంచే పని ప్లాన్ చేసాడేంటి? నీకేంటి నువ్వు బాగానే ఉంటావు, నేను ఆడే కలిసి తిరిగేది, మధ్యలో నేనే ఇరుక్కుపోతా ఎప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీ కాళ్ళ ముందుకు ఒక కొత్త వీడియో తీసుకురాబోతున్నాను. ఈ వీడియోలో ఒక మంచి మిరాకిల్ చూపిస్తాను, మీరు అందరూ షాక్ అవుతారు. మా వీడియో దిగా. నీ పేరు చందుగానా? కాదు. చందు అని చెప్పరా? అవునవునవును. నీకు ఎప్పటి నుంచి కాలు పడిపోయినాయి? గంట క్రితం 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి పడిపోయింది. ఇప్పుడు ఇమ్మానుయేల్ అనే దేవుడు నీ కాళ్ళకు మంచి మిరాకిల్ చేస్తాడు, లెగుస్తావు. నేనే? నువ్వే. ఇజ్రాయెల్ దేవుడు ఇదిగో ఈ రోజు బిడ్డ కాళ్ళు పని చేశాడు, ఒక మంచి కార్యం చేస్తాడని దేవుడు పేరట అడిగాడు. నాంతడు లెగో, పైకి లేగు, చేయి పట్టుకో, లేగు లేగ. దేవుడికి మహిమ కలుగును గాక. పరిగి లేగు, నువ్వు లెగ్గలో పరిగి. మళ్ళీ ఉండగలరు పోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి కార్యాలు కూడా మీ జీవితంలో జరగాలంటే జోష్ జోసెఫ్ ఫాలో కొట్టండి, ఇంకా మరిన్ని వీడియోస్ చూడండి. ఆమె అమ్మా, దేవుడు నన్ను మర్చిపోయాడా? వాడి జీవితంలోనే కార్యాలు చేస్తాడా? నా జీవితంలో చేయడా? దేవుడికి నేను కనిపించలేదా? మా అలాంటి చూసి నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకు. దేవుడు నిన్ను తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే అమ్మా. అబ్బా, వీడియో సూపర్గా వచ్చింది, రీచ్ క్యాక్ వస్తుంది. ఇంకొక 10 మంది ఫాలోవర్స్ కనుక పెరిగితే 1 బిలియన్కి వెళ్ళిపోతా. ఇంక నన్ను ఎవడ ఆపలేడు. యా 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసారు. అమ్మయ్యా, ఇంక హ్యాపీగా పడుకోవచ్చు. నాకు కూడా కాలు వచ్చేలా చెయ్యి. దేవుడు నన్ను మర్చిపోయాడా? వాడి జీవితంలోనే కార్యాలు చేస్తాడా? నా జీవితంలో చేయడా? దేవుడికి నేను కనిపించలేదా? నా జీవితంలో కూడా అద్భుతం చెయ్యి. వీళ్ళేంటి నా కల్లోకి వస్తున్నారు, నన్ను కార్యాలు చేయమని అడుగుతారేంటి? ఒకవేళ నేను చేసేదన్నా తప్ప, నేను చేసిన పని వల్ల దేవుడి మీద ఉన్న నమ్మకం, విశ్వాసం మనుషులు కోల్పోతున్నారా? ఛ, నా మొహం నాకే చూసుకోబుద్దిగాడు. ఏంటి
నన్ను కన్నా నా తల్లిదండ్రులు నన్ను చూసి ఏమనుకుంటారు, ఈ సమాజం నన్ను ఏమనుకుంటుందో ఏంటో నాకే అసహ్యంగా ఉంది. నేను దేవుడి పేరు చెడగొడుతున్నానా? ఏదైనా కానీ నేను మాత్రం తప్పు చేశాను. ఇలా చేసి ఉండకూడదు. దేవుడి పేరు అనవసరంగా వాడుకుంటున్నాను. ఏదైనా కానీ నేను తప్పు చేశాను. ఈడేంటి ఈ టైంలో ఎక్కడ కూర్చున్నాడు? ఏంటి మా వాడు అకౌంట్ కనిపించలేదు, రీల్స్ కూడా ఏమి లేవు. ఏమైంది వీడికి? ఏంటి వీడు ఇల్లు అంతా చదిరేసాడు, కెమెరా స్టాండ్ మొత్తం చదిరేసాడు. వీడు ఎప్పుడు ఇలా చేయడే? ఏమైంది వీడికి? ఆ పేపర్ ప్రియమైన దేవుడికి, నన్ను చిన్ననాటి నుండి నీవు కాపాడిన క్షణాలను నేను గుర్తుపట్టలేదు, కానీ రీల్స్లో నీ పేరును వినిపించే ప్రతి క్షణం నాకు ఇప్పుడు భయానకంగా అనిపిస్తుంది. నిన్ను చూపించడానికి కెమెరా ముందు నటించాను, కానీ నీ సన్నిధిలో నేను నిజంగా ఎలా ఉన్నానో నన్నే చూడలేకపోయాను. ప్రజల్లో చప్పట్ల కోసమే జీవించాను, కానీ నీ నిశ్శబ్దంలో నా అసలైన విలువ తెలిసింది. నిన్ను అనుసరించి అందరినీ పిలిచాను, కానీ నిన్ను నిజంగా అనుసరించడం అంటే ఏమిటో నేను ఇప్పటికీ నేర్చుకోలేకపోయాను. నా మాటలు రీల్స్ లాగా వినిపించాయి, కానీ నీ ముందు అవి ఖాళీగా అనిపించాయి. కానీ నీ దయ మాత్రం ఒక 24 hours స్టోరీ లాగా పోదు కదా.
నాన్న, నీవు నన్ను చర్చికి తీసుకెళ్ళిన రోజులు, నేను సండే స్కూల్లో ఆడుకున్న రోజులు, నా స్నేహితులతో కలిసి సరదాగా ఉన్న రోజులు, ఇవన్నీ నాకు ఇప్పుడు తిరిగి గుర్తుకొస్తున్నాయి. ఎందుకు ఇలా మారానో నాకే తెలియదు నాన్న. నన్ను నేను కోల్పోయిన బాధ నాకు ఇప్పటికీ ఎక్కువగా ఉంది. నన్ను క్షమించు నాన్న. నేను నీకు బాధ కలిగించిన కుమారుడిగా మిగిలిపోయాను. దేవా, నా జీవితాన్ని ఒక భక్తి గీతంలా మార్చేయి. నీవే రచయిత, నీవే స్వరం, నీవే ప్రతి తాళం. ఇప్పటి నుంచి నేను రీల్స్ కోసం కాదు, నీ ప్రేమ కోసం బ్రతుకుతాను. నీ సేవలో స్థిరంగా నిలుస్తాను. నీ కొడుకు జోసఫ్. నా కొడుకు మారాడు. సోషల్ మీడియా అనే మాయలో నుంచి వచ్చి దేవుళ్ళు ఎదుగుతున్నాడు. దేవుడు ప్రపంచానికి వచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు. దేవుడు ఎక్కడున్నాయి రాళ్ళు? నిజమేనా? నిజమే. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. రెండు చేతులు పైకి యేసు నామములో అప్పుడు జీవితంలో ఒక అద్భుతం జరుగును గాక. శీఘ్రముగా స్వస్థత కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఏమైంది? లేదు. గట్టిగా చెప్పు.